వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఇంట్లోకి వస్తున్నామండి. మేము న్యూ హౌస్ కట్టుకున్నాం కాబట్టి ఇంట్లోకి వచ్చే ముందు పాలు పొంగించుకుంటామండి. అందుకని మేము ముందుగా దేవుడి సామాన్లు కూడా తీసుకొచ్చేసండి పూజకి. చూడండి, చూసారా, ఇంకా రావుకాలం ఉందని చెప్పి ఇంకా స్టార్ట్ చేయలేదండి. 10:30కి రావుకాలం అయిపోతుంది, తర్వాత స్టార్ట్ చేస్తామండి. మా అక్క చిమ్ముతుంది ఫ్రెండ్స్, చూసారా. ఇదంతా ఇది బెడ్రూమ్ కదక్క, ఇది బెడ్రూమ్ అండి. ఇది వచ్చి దేవుడి రూమ్ అండి, చూడండి. అలాగే కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది కిచెను, చూసారా. కిచెను, ఇక్కడ గ్యాస్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది బాత్రూమ్ అండి. ఇదైతే చిన్న ఫ్యామిలీకి సరిపోద్ది, చూసారా. అంత బాగుంది కదా, బాగుందా చారి? బాగుంది, ఇల్లు బాగుందా? ఎలా ఉందా? సూపర్గా ఉంది కదా. చూడండి, బొట్లు పెట్టండి దేవుడికి. మా అత్త బాగుంది పటం. చూడండి, హ్యాపీగా ఉన్నావు అత్తమ్మ? చూసారా, మా అత్తమ్మ ఇల్లు కట్టిందని చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఎంత సంతోషంగా దేవుడికి పూజ చేస్తుంది మా అత్త. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లలు మాత్రం సైలెంట్గా కూర్చున్నారు. ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ నాన్నమ్మతో దేవుడికి పూలు పెట్టాలంట, అల్లరి చేస్తుంది మా లాసమ్మ. చూడండి, పెట్టేసింది, ఇంకెందుకు చూడు, తీసే, ఇంకొద్దు. ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరా? చూడండి, మా అత్తమ్మ టైల్స్ కింద ఇసుక పోసి దాని మీద ఇటుకురాలు పెట్టి పొయ్యి చేసిందండి పాలు పొంగించుకోవడానికి. అలాగే పొయ్యికి బొట్లు పెడుతుందండి మా అత్తమ్మ, కుంకుమ పసుపు పెడుతుంది. చూడండి, ఎంత శ్రద్ధగా చేస్తుందండి మా అక్క. చూడండి, కడగాల దాన్ని, అటు పక్కున్నట్టు ట్యాప్ కదా, అది మోటార్ ట్యాప్. రండి చార్వి, రండి. పొయ్యి మంట అత్తమ్మ పొయ్యి మంటేసేసింది, దబల్లో పాలు కూడా పోసేసిందండి. ఇంకా పాలు పొంగాలి. చూడండి, మా అక్క ఒకటే అక్కడ కూర్చొని ఊతుందండి పొయ్యి మండట్లేదని. చూడండి, పాలు పొంగే లోపల టైం అయిపోద్దంట. పడుకోండి, నిద్రపోండి. దేవుడి దగ్గర చూసారా, మా అత్తమ్మ ఇలాగా పాలు పొంగిచ్చేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు బియ్యము, కందిపప్పు, ఉప్పు అన్నీ పెడతారంటండి సాంప్రదాయంగా. మా అత్తమ్మ చూసారా ఎలా చేసింది. చూడండి, ఏం చేస్తావు ఇల్లు చెప్పత్తమ్మా? రెంట్కి ఇస్తామమ్మా. రెంట్కి ఇస్తావా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారా? పాలు పొంగించి ఫస్ట్ మనం పొంగాలని పొంగించి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈరోజు సాయంత్రం వచ్చి జాయిన్ అవుతారు. చాలా కళ్ళు మంటలు ఉన్నాయి కదా, పొగ కదా, పొయ్యి కదా. పైన ఇల్లుంటే చాలా వేడి తెలుసా. అసలు ఉండలేకపోతున్నామండి.
సంవత్సరం అంతా చూపించా, వీడియోలో కూడా పెట్టా. చూడండి, ఇంకా పాలు పొంగలేదు, పొంగి కింద పడిపోవాలి కదా. మా నెలల్లోకి వచ్చినప్పుడు బాగా సంపాదించుకొని 10 రూపాయలు ఎత్తి పెట్టుకొని వాళ్ళ ఇంట్లో అందరూ చూడండి ఫ్రెండ్స్, పాలు పొంగి వచ్చేసింది ఫైనల్లీ. చూసారా, బాగా పొంగాలి ఇంకా. ఇప్పుడు పాలు పొంగింది కాబట్టి ఇప్పుడు మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టేస్తుందండి దేవుడికి. చూడండి, ఎవరు వచ్చినా వాళ్ళ సంతోషంగా ఉండాలి మా ఇంట్లో, ఏ గొడవ లేకుండా బాగా సంపాదించుకొని సంతోషంగా తింటూ. చూడండి, టెంకాయ కొట్టేసింది, కొబ్బరికాయ కొట్టింది దేవుడికి. చూడండి ఎంత బాగా పగిలిందండి కొబ్బరికాయ. ఫైనలీగా మేము మా ఇంట్లో పాలు పొంగిచ్చేసాము. ఇంకా ఇంట్లోకి రావాలండి మేము. సరేనండి, ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మేము ముందుకు వస్తాం. బాయ్.